వేదిక మీద ఉన్న సభా సరస్వతికి, వేదిక కింద ఉన్న జగత్తు ధ్యానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంస్థ ఇక్కడ 2009లో దీనికి నాంది పలకటం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యవర్గం కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, మన విజయభాస్కర్ రెడ్డి తదితర మిగతా సభ్యులందరూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి దీన్ని ఇంత ముందుకు తీసుకురావటం జరిగింది అని మనం దాన్ని చెప్పుకోక తప్పదు. వారిని ఎందుకో అభినందించాల్సిన అవసరం ఉంది. సో ఇదే మార్గంలో వీరి మార్గదర్శకంలోనే పత్రిజీ ఏర్పరిచిన మార్గదర్శకంలోనే 2010 నుంచి పర్యావరణ సంస్థ కూడా ఇదే గ్రామంలో ఒక చిన్నగా దేవాలయంలో మొదలుపెట్టడం జరిగింది. అది ఇప్పుడు యూనివర్సిటీలు, స్కూళ్ళ ద్వారా మేము జరగటం జరుగుతుంది. దానికంటే ముఖ్యం ఈ ధ్యాన జగత్తులకు ధ్యానం చేసేవారికి పంచభూతాల మీద నిజానికి వాళ్ళకి అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. గాలి గురించి, మనకి పీల్చే గాలి గురించి అయితేంది, నేల గురించి అయితేంది మీరే బాగా రక్షించగలుగుతారని చెప్పి నమ్ముతూ ఈ సంస్థను వీళ్ళు నడిపిస్తున్న వీళ్ళందరినీ నేను మళ్ళొకసారి అభినందిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి, ఈ స్థల పవిత్రత ఎంతో ఉందని చెప్పి దీని ద్వారానే మేము ఆకర్షితులమై పర్యావరణ సంస్థ కూడా ఒక సంవత్సరం తర్వాత మేము మొదలుపెట్టడం జరిగింది. అది కూడా జరుగుతూనే ఉంది. ఇంకా ఎన్నో ఇక్కడ జరగాలని చెప్పి ఈ పుణ్యభూమిలో ఇటువంటి కార్యక్రమాలు మీ గ్రామస్తులం అందరం ఈ సంస్థకు రుణపడి ఉన్నామని చెప్పి చెప్తున్నాను, ముగిస్తున్నాను.